హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్‌లో రియాలిటీ ఒక రకంగా ఉంటే, ఇంకొక పార్టీ, ఇంకొక వ్యక్తి మాత్రం కలల్లో మునిగి తేలుతా ఉన్నారు. ఏది రియాలిటీ, ఏది కల అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం. మీ అందరికీ తెలుసు కదా! వైజాగ్‌లో సీఏఏ సదస్సు జరుగుతా ఉంది. ఈ సదస్సు 2 రోజుల పాటు జరుగుతా ఉంది. 72 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే దానికోసం ఎంఓయూలు కుదుర్చుకుంటా ఉన్నారు. ప్రభుత్వం కూడా రియల్ టైంలో పనిచేస్తూ కుదిరినటువంటి ఎంఓయూలకు వెంటనే పర్మిషన్లు ఇస్తూ జీవోలు జారీ చేస్తూ పర్మిషన్స్ అన్నీ కూడా ఓకే చేస్తూ ఉంది. రియల్ టైంలో పని నడుస్తూ ఉంది. నిన్న ఒక్కరోజే దాదాపు 8,26,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఎంఓయూలు కుదిరాయట. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఈ సిఐఏ సదస్సు స్టార్ట్ కావడానికంటే ముందు రోజే, అంటే అసలు స్టార్టే కాలేదు, అంతకుముందే 3 లక్షలకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టేదానికోసం వివిధ సంస్థల ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొదటి రోజు 8,26,000. అసలు సదస్సే స్టార్ట్ కాక ముందు 3 లక్షలకు పైగా, దగ్గర దగ్గర ఇవన్నీ కలగలిపితే 11,98,000 కోట్ల పెట్టుబడులకు ఇప్పటివరకు ఎంఓయూలు కుదిరాయి. ఇవి కాక గూగుల్ డేటా సెంటర్ అనేది అదనం. ఈ సదస్సుతో సంబంధం లేకుండా గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేదానికోసం ఇప్పటికే గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై చేసిన ప్రకటన మీ అందరికీ తెలుసు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్టుబడుల వర్షం కురుస్తూ ఉంది. దేశానికి పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ కనపడుతూ ఉంది. ఇవన్నీ అమల్లోకి వస్తే దాదాపు 13.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ఒక అంచనాగా ప్రభుత్వం లెక్కలేసుకుంటా ఉంది. అయితే రియాలిటీలో ఇప్పుడు జరిగిన ఒప్పందాల్లో సగం గ్రౌండ్ అయినా సరే గొప్పే. నేనే ఒప్పందాలు కుదుర్చుకుంటారు, తర్వాత గ్రౌండింగ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ గ్రౌండింగ్ సగం చేయగలిగినా సరే 13 లక్షల ఉద్యోగాలు కాకపోయినా కనీసం 7-8 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది బెనిఫిట్ అవుతారు. 7 లక్షల 8 లక్షల మందికి ఉపాధి దొరకటం అంటే 7-8 లక్షల కుటుంబాలు బాగుపడ్డట్టు లెక్క. సో ఇదొక మంచి పరిణామం. నారా లోకేష్ గారు అయితే చెప్తున్నారు, చాలా విజనరీగా ఉన్నారు ఆయన. $1 ట్రిలియన్ ఎకానమీని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయడమే నా లక్ష్యం అని చెప్తూ ఉన్నారు. నిజంగా కనుక నారా లోకేష్ గారు ఆ విజన్ని సాధించగలిగితే తండ్రికి మించిన తనయుడు అని చెప్పుకోక తప్పదు. ఒక విజనరీ లీడర్ దొరికినట్టే లెక్క, ఒక దమ్మున నాయకుడు ఆంధ్రప్రదేశ్కి దొరికినట్టే లెక్క. నిజంగా ఇక్కడ నారా లోకేష్ గారి కృషిని మనం మెచ్చుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండు పెట్టుబడుల ఆకర్షణ కోసం ఉండి ఉండొచ్చు, కానీ ఫాలోఅప్ కానీ వాళ్ళని తీసుకొచ్చి గ్రౌండింగ్ చేపించడంలో కృషి కానీ ఆయన చెప్తున్నారు. ఈ జరిగిన ఒప్పందాలు 6 నెలల్లో గ్రౌండింగ్ కావాలని. అంటే 6 నెలలని టార్గెట్ పెట్టుకుంటే కనీసం 1 ఇయర్ 2 ఇయర్స్లో అయినా గ్రౌండ్ అవుతాయిగా. అంటే టార్గెట్ పెట్టుకుని పనిచేయడం అనేది ఎప్పుడైనా మంచిది. ఆ టార్గెట్ పెట్టుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది ఒకవైపు రియాలిటీలో జరుగుతుంది. ఇంకోవైపు కళలు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కళలు వస్తున్నాయంట, పండుకున్నప్పుడు కళలు వస్తున్నాయంట. ఏది ఉదయం పూట చంద్రబాబు నాయుడు గారిని ఏ వ్యాపారవేత్తలు అయితే కలిసి ఒప్పందాలు చేసుకుంటున్నారో, ఏ పారిశ్రామికవేత్తలు అయితే కలిసి ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారో, పెట్టుబడులు పెడతామని చెప్తున్నారో, వాళ్ళందరూ తనని గతంలోనే కలిసినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కళలు వస్తున్నాయంట. ఆ కళ రాగానే టక్కున నిద్రలోనికి లేచి వాళ్ళ పేపర్కి, వాళ్ళ టీవీ ఛానల్కి ఫోన్ చేసి, వాళ్ళంతా నన్ను 2022లో కలిశారు, 21లో కలిశారు, 23లో కలిశారు, వాళ్ళంతా నాతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆల్రెడీ అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారట. వెంటనే వాళ్ళ ఛానల్లో, వాళ్ళ పేపర్లో ఆ వార్త ప్లే అవుతుంది, రాస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సిఏ సదస్సు కంటే ముందే రెన్యూ పవర్ ఎనర్జీ వాళ్ళు 82,000 కోట్ల పెట్టుబడి పెడతామని చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాన్ని వాళ్ళ పేపర్లో ఏం రాశారు? ఆల్రెడీ రెన్యూ ఎనర్జీ సంస్థ వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఎంఓయూ కుదుర్చుకున్నారని రాశారు. నిజమే కావచ్చు. ఒక నిజంగానే రెన్యూ ఎనర్జీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒప్పందం కుదుర్చుకొని ఉంటే వాళ్ళు ఎందుకు గ్రౌండ్ కాలే? వాళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టా? ఇలా ఒక్కసారి వాళ్ళు కనుక గ్రౌండ్ అయ్యి పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు క్రియేట్ చేసి ఉండుంటే, వాళ్ళ సంస్థ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటే,
మళ్ళా ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం రాదుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కమిషన్ అడిగితే వెనక్కిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి మేము పెట్టుబడి పెట్టలేమని వెనక్కిపోయారా? ఎట్ట అర్థం చేసుకోవాలి? ఇదే దొరికిపోవటం అంటే. ఇదే దొరికిపోవటం అంటే. ఇవాళ రేపు పేపర్లో మేబీ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు కూడా నన్ను గతంలో కలిశారని చెప్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఎంఓయూ కుదుర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. కాబట్టి బ్రూక్ ఫీల్డ్ కావచ్చు, రెన్యూ ఎనర్జీ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఇవన్నీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అయ్యి ఉంటే మరి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడి పెట్టలేవు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన క్రెడిట్లో వేసుకోవడం కోసం తన పరువు తీసుకుంటున్నారన్న విషయం ఆయనకు అర్థమవుతుందా? ఇవన్నీ నిజంగా ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ కనుక అయ్యి ఉంటే ఇప్పుడు కియా లాగా, ఇప్పుడు కియా చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆయన గ్రౌండ్ చేయించుకోగలిగారు కాబట్టి ఆయన క్రెడిట్ ఎవరికి అవునన్నా కాదన్నా ప్రజలు ఇచ్చేస్తారు. ఇప్పుడు సచివాలయాలు, వాలంటీర్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు తన క్రెడిట్ తీసుకున్నా కొంత ఓకే. ఎందుకంటే ఆయన టైంలో ల్యాండ్ అయిపోయినాయి, ఆయన టైంలో పని జరిగిపోయింది కదా. ఆ వాలంటీర్ ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు అవి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ స్థాయి. ఇప్పుడు మనం ఏం చెప్పినా సరే ప్రజలు వాస్తవాలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ చేయాల్సింది ఏంది? పెట్టుబడులు తీసుకొస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ ల్యాండ్ చేయటంలో ప్రాబ్లమ్స్ వస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏమయ్యా నారా లోకేష్ గారు, మీరు అంత చెప్పారు ఇంత చెప్పారు కానీ తీసుకొచ్చింది కొంతే ఉంది ఏంది అని అప్పుడు అడగాలి. అప్పుడు వైసీపీకి విలువ ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడే ముందే పోయి ఆ ఒప్పందం మేము కుదుర్చుకున్నాం, ఆ పారిశ్రామికత మాకు తెలిసినోడే, మా కాడికి వచ్చినోడే, మమ్మల్ని కలిసినోడే, ఏది మరి మిమ్మల్ని కలిసి ఉంటే గ్రౌండ్ అయింది ఏంది? మీరు బెదిరిస్తే రాలేదా? కమిషన్ అడిగితే రాలేదా? మీ పరిపాలన చూసి మెచ్చక వెళ్ళిపోయాడా? ఇప్పుడు అనవసరంగా గెలికి మరీ పరువు తీసుకోవటం అంటే ఇదే. ఇప్పుడు అభినందించాలి, గ్రౌండ్ కాకపోతే విమర్శించాలి. ఇది వైసీపీ చేయాల్సిన పని. కానీ కళల్లో ఆరితేరుతూ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైతే కలుస్తారో వాళ్ళందరూ మమ్మల్ని కలిసినట్టు కలగని పేపర్లో రాసుకుంటే, టీవీ ఛానల్లో ప్లే చేసుకుంటే జనం నవ్విపోతారు గాక, జనం నవ్వుతారు. ఇప్పుడు నవ్వులు ఫాలో అవుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.